ఓట్స్ క్యాబేజ్ రోటీ. ఓట్స్ క్యాబేజ్ రోటీ, వావ్. సో ఇది కూడా కాంబినేషన్ మంచి కాంబినేషనే. రోటీ అనగానే మనము నిజంగానే ఏదో ఒకటి కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలి, డెఫినెట్లీ కర్రీను చట్నీను. బట్ నాకు తెలిసి కాంబినేషన్లో ఉట్టి రోటీస్ పర్ఫెక్ట్ అనుకుంటా. సో చూద్దాం మరి కాంబినేషన్ ఎలా ఉంటుంది ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఇందాక మనం అనుకున్నట్టు ఓట్స్ పౌడర్ తీసుకొచ్చేసాం, గోధుమ పిండి కూడా ఇంక్లూడ్ చేస్తాం. సో అందులో క్యాబేజ్, క్యారెట్ యాడ్ చేస్తున్నాం. సో మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్గా ఇవి మనం కొంచెం సార్ట్ చేసుకుందాము, క్యాబేజ్ అండ్ అలాగే క్యారెట్. ఓకే, సో ముందుగా కొంచెం నూనె. సో ఏంటంటే మనం కొంచెం సార్ట్ చేసుకుంటే ఇంకొద్దిగా టేస్ట్ అనేది కొంచెం ఎక్కువగా రుచికరంగా ఉంటుంది అనమాట. అవును. ఓకే, ఇంకొక స్పూన్. కొంచెం ఉల్లిపాయ ముక్కలు. ఓకే, ఆ తర్వాత గ్రేటెడ్ క్యారెట్ కూడా. పర్ఫెక్ట్. నెక్స్ట్ క్యాబేజ్ కూడా. సో కొద్దిగా ఉప్పు ఏమైనా యాడ్ చేద్దామా? కొంచెం సాల్ట్. అలాగే ఇందులో కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాం. సో ఇదైతే స్టఫ్ ప్రిపేర్ అవుతుంటుంది, ఈలోపు మనము పిండి కలిపేసుకుందామా? పిండి కలిపేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్. ఓట్స్ అండ్ అలాగే గోధుమ పిండి రెండు ఈక్వల్ పోర్షన్స్లో తీసుకుంటాం. ఫస్ట్ గోధుమ పిండి, అలాగే కొంచెం ఓట్స్ కూడా. ఇందులో కూడా లైట్గా సాల్ట్ యాడ్ చేసుకుందాం. సో ఆ స్టఫ్ ప్రిపేర్ అయ్యాక ఇందులో వేసేసుకుందాం. ఓకే, సో చక్కగా స్టఫ్ కూడా ప్రిపేర్ అయిపోయింది. సో అందులో వేద్దామా? వేసేద్దాం. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని తర్వాత అకార్డింగ్లీ వాటర్ ఎంత అవుతుందని చూసుకుంటే సరిపోతుంది. సరిపోతుంది. సో ఇలాంటంటే చాలామంది క్యాబేజ్ తినరు, సో అలాంటి వాళ్ళకి ఇలా మిక్స్ అండ్ మ్యాచ్గా ఇస్తే బెటర్ అనమాట. చాలా బెటర్. అండ్ ముఖ్యంగా పిల్లలకు కూడా. అండ్ చాలా జంక్ ఫుడ్ ఎవరైతే తింటారో, అంటే కొలెస్ట్రాల్ అనే కాదు, జంక్ ఫుడ్ కూడా ఎక్కువగా తింటున్నప్పుడు ఇలాంటిది కొంచెం ఇస్తూ ఉంటే ఆ కొలెస్ట్రాల్ రెడ్యూస్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. ఓకే, సో కొద్దిగా వాటర్ వేసుకుందాం. సో స్టఫ్ ఎక్కువ ఉన్నప్పుడు మనం కావాలంటే కొద్దిగా పిండి కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది కదా? సరిపోతుంది. సో ఇది కొద్దిగా థిక్గానే చేసుకుంటున్నాము మనం. ఇది కొంచెం మనం థిక్గానే చేసుకుంటున్నాం. స్టఫ్ ఎలాగో ఆల్రెడీ మనం సార్ట్ చేసాం కాబట్టి కొంచెం థిక్గా చేసుకుంటేనే బెటర్గా. ఓకే, ఇందులోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం. సో ఈలోపు ప్యాన్ కూడా నేను వేడి చేసాను. వేడి చేసింది. సో మనకు పిండి కూడా రెడీ అయిపోయింది. సో చపాతీలు చేసుకుందాం. చపాతీలు చేసేసుకుందాం.
సో రోటీస్ కాబట్టి మనము ఏ టైంలో నైట్ టైం కూడా ప్రిఫర్ చేయొచ్చు ఇది? యా, ఇదైతే నైట్ టైం కూడా ప్రిఫర్ చేయొచ్చు అండ్ అలాగే లంచ్లో కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఓకే. సో స్టఫింగ్ ఉంది కాబట్టి మనం ఏంటంటే కొంచెం థిక్గా చేసుకుంటే ఆ ఫ్లేవర్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట, ఈ పల్చగా చేసుకోవడం బదులు. అండ్ పొడిపిండి కూడా కొంచెం ఎక్కువే వేసుకోవాలి, ఎందుకంటే క్యాబేజ్ కొంచెం వాటర్ ఎక్కువగా రెసిస్ట్ చేసుకుంటుంది కాబట్టి ఆ తర్వాత ఊజ్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు కొంచెం ఎక్కువ పిండి వేసుకొని చేసుకోవాలి. ఎక్కువ పిండి వేసుకొని చేత్తో చేసుకున్నా లేకపోతే స్టిక్తో చేసుకున్నా సరిపోతుంది. యా, సరిపోతుంది. సో క్యాబేజ్ జ్యూస్ చేసుకొని తాగొచ్చా మరి? యా, క్యాబేజ్ జ్యూస్ కూడా చేసుకోవచ్చు, బట్ చాలా మనము ఫైబర్ అనేది మిస్ అవుతాం కాబట్టి ఇలా ప్రిఫర్ చేస్తే ఇంకొంచెం బెటర్. ఇంక ఇప్పుడు మనం దీన్ని వేసేసుకుందాం. ఓకే పల్లవి, సో చపాతీ కూడా రెండు వైపులా కాల్చుకున్నాము అండ్ చాలా అరోమేటిక్గా ఉంది యాక్చువల్గా. సో క్యాబేజ్ కానీ అండ్ అలాగే క్యారెట్ కూడా వేసాము. సో సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. చాలా సాఫ్ట్గా కూడా వచ్చింది. నువ్వు అన్నట్టు క్యాబేజ్ వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి. సో అంతేనా, ఇంక రెడీ అయిపోయినట్టేనా? యా లాస్యా, ఓట్స్ క్యాబేజ్ రోటీ రెడీ అయిపోయింది. ఓకే, ఓట్స్ క్యాబేజ్ రోటీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. ఓట్స్ క్యాబేజ్ రోటీకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, క్యాబేజ్ తరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఓట్స్ పిండి 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. క్యాబేజ్ రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, క్యాబేజ్ తరుగు, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఓట్స్ పిండి, గోధుమ పిండి, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో వేయించుకున్న క్యాబేజ్ మిశ్రమం, కొత్తిమీర, నీళ్లు, ఆ తర్వాత నూనె పోసి ముద్దలా కలుపుకోవాలి. తర్వాత పీటపై వేసి రోటీలా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవాపై నూనె వేసి వేడి చేసుకోవాలి. ఒత్తుకున్న రోటీని తవాపై వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఓట్స్ క్యాబేజ్ రోటీ రెడీ.